విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ కు రక్షణ కరువైంది. మతి స్థిమితం లేని ఓ వ్యక్తి బ్యారేజ్ పైకెక్కి గేట్లు ఎత్తేశాడు. దీంతో నీరు వృధాగా పోతోంది. అయితే ఒక్కసారిగా నీళ్లు రావడంతో బ్యారేజ్ కింద రిపేర్లు చేస్తున్న కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మతి స్థిమితం లేని వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. మధ్యాహ్నం భోజనానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందంటున్నారు ప్రకాశం బ్యారేజ్ సిబ్బంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మా ప్రతినిధి హరీష్ ని అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? అక్కడ భద్రత పూర్తిగా డొల్లగా కనిపిస్తోందా? భద్రతకు సంబంధించిన వ్యవహారం చాలా కీలకంగా పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీ మీద నుంచే అమరావతి, ఏపీ రాజధాని అమరావతికి వెళ్లాల్సి ఉంటుంది. సీఎం మొదలుకొని కేంద్ర మంత్రులు కానీ, విఐపీలు కానీ, అధికారులు కానీ, అనధికారులు కానీ ఎవరైనా సరే ప్రకాశం బ్యారేజీ నుంచే వెళ్లాల్సి వస్తుంది. అయితే ఈ రకమైనటువంటి సంఘటన వెలుగు చూడటం అటు ఇరిగేషన్ అధికారులు, అటు పోలీసు అధికారులు కూడా కంగు తినిపించేటువంటి పరిస్థితి. లంచ్ టైంకి వెళ్లారు ఇరిగేషన్ స్టాఫ్ అంతా కూడా. అదే టైంలో మెర్సింపు లేని వ్యక్తి పైకి ఎక్కేశాడు. ఎక్కేసి ఇష్టం వచ్చినట్టు స్విచ్లు నొక్కేశాడు. ఆ తర్వాత లాక్స్ సంబంధించినటువంటి కొన్ని లాక్స్ కూడా ధ్వంసం చేయడంతో గేట్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయి ఉన్న పలంగా నీళ్ళంతా కూడా భారీ ఎత్తున కిందకు వచ్చేయడంతో అందరూ కూడా కంగుతున్నారు. ఏం జరిగింది ఏంటో తెలుసుకునే లోపే 2-3 గేట్లు ఓపెన్ అయిపోవడం, నీళ్లు వచ్చేయడం, కింద దిగువలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి. ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కింద డౌన్ స్ట్రీమ్స్ లో గేట్స్ కింద అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడ దాదాపుగా 20 నుంచి 30 మంది వరకు కూడా కార్మికులు పనిచేస్తారు. ఊహించిన రీతిలో వచ్చినటువంటి నీటిని చూసి వాళ్ళందరూ కూడా పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు, ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు గేట్లు మళ్ళీ లాక్ చేశారు. ఈ లోపు పోలీసులు కూడా రంగ ప్రవేశం చేయడంతో మతి స్థిమితం వ్యక్తిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. పూర్తిగా భద్రతా లోపం అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ హరీష్. విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ కు రక్షణ కరువైంది. మతి స్థిమితం లేని ఓ వ్యక్తి బ్యారేజ్ పైకెక్కి గేట్లు ఎత్తేశాడు. దీంతో నీరు వృధాగా పోతోంది. అయితే ఒక్కసారిగా నీళ్లు రావడంతో బ్యారేజ్ కింద రిపేర్లు చేస్తున్న కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మతి స్థిమితం లేని వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. అయితే మధ్యాహ్నం భోజనానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందంటున్నారు ప్రకాశం బ్యారేజ్ సిబ్బంది.